ఇదిగో పిలుపు నీకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. తెలుసు మీరు వచ్చారని. కొండయ్యకి ఇచ్చిన అడ్వాన్స్ జీతంలో ఎందుకు కట్ చేసుకోలేదు? సార్ వద్దన్నారండి. అమ్మగారు ఒప్పుకోరని చెప్పానండి, అయినా సరే ఏమన్నారండి. దట్స్ ఆల్ రైట్, యూ కెన్ గో. మీరు ఇక్కడికి వస్తారా, నన్ను అక్కడికి రమ్మంటారా? నేనే వస్తున్నాను. కూర్చోండి. ఏమిటి? కొండయ్య అడ్వాన్స్ జీతంలో కట్ చేశారా? లేదు. ఎందుకని? ఎందుకేమిటి, పాపం వాడు హాస్పిటల్లో ఉన్నాడు. పురుడు వాడికా? వాళ్ళ ఆవిడకి. పైగా ఆపరేషను, పైగా వాడికి వెనక ముందు ఎవరూ లేరట. పైగానే ఇది అనాథ శరణాలయం కాదు, అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్. యు ఆర్ కరెక్ట్. దానికేముంది, వచ్చే నెల కట్ చేద్దాం. అయినా అవసరానికి ఆదుకోకపోతే మనం ఎందుకు చెప్పు? అవసరానికి ఆదుకోవడం హ్యుమానిటీ, పద్ధతుల్ని అనుసరించడం డిసిప్లిన్. పాపం అని జాలి తెలిస్తే జేబులోంచి కొంత డబ్బు సహాయం చేయండి, తప్పులేదు. అంతేకాని రూల్స్ కు వ్యతిరేకంగా జరగడానికి వీల్లేదు. ఈ నెల ఇతనికి ఇస్తే వచ్చే నెల మరొకరికి ఇవ్వాల్సి వస్తుంది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. మా ఈ అవమానములన్నింటికీ కారణమా మయసభే కదా. నా క్రోధమునకు మనికి పట్టైనది ఆ మయసభే కదా. తుదకు నా జీవితము నీ విషమ స్థితిని ఆక్రమింపజేసినది ఆ మయసభే కదా. దురాత్ములు, యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచనా శక్తులు, పాపకర్ములు అయిన ఆ పాండవ హతకులు పిలిచినంతనే మేమేలా రాజసూయాధ్వరమున కరుగవలే. అరిగితిమిపో. ఆ పాడుమయ సభా సందర్శనేచ్చ మాకేలా అంకురించవలే. అంకురించను పో. మేమేల అందందు తిరగాడి అవాచ్యములైన అవమానములకు లోను కావలే. అయితిమి పో. ఆ సమయమున ఆ పాపిష్ఠ, ఆ బంధకి నిష్కారణముగా మమ్మేల పరిహసింపవలే. ఓరి పాపిష్ఠులారా, పాండు భూపాల గర్భధార భూతులారా, నాఖండ భూమండలాధిప మకుట తట కటిత మణిగణ నిరంతర నిరాజిత నిజపాద పంకేరహుండనై సింధురా చతుష్టయ పరివేష్టిత వసుంధరాభార దూర్వాహుడనై పరరాజ మద సంభరణ భీకర భుజాబల సమర్థుండనై దుర్నిరీక్షుండనై అభిమాన ధనుండనై 14 భువనంబులొక్క పెట్టునెత్తి వచ్చిన ఉక్కలింపంజాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు 100 సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై మాననీయమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కళంకమై జగంబున పేరెన్నికగన్న సుక్షత్రియ వంశంబున జనించి అనేక అక్షౌహిణి చమూచమూహమ్ములకు అధినాదుండనగు ఈ సుయోధన సార్వభౌమునకు ఎయ్యది అసాధ్యము, ఎయ్యది అసాధ్యము, ఎయ్యది అసాధ్యము. స్వాగతం. సుయోధన సార్వభౌముల వారికి సుస్వాగతం. ఇటు రావచ్చు. తమర్నే చెల్లయ్య గారు. ఈరోజు కాలేజీలో ఏం చేసావు? నిన్నే కాలేజీలో ఏం చేసావు? పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి కానీ నువ్వు కాలేజీకి పంపించింది. ఇక మీద ఇలాంటివి జరిగితే కాలేజీకి వెళ్ళడం ఉండదు. మైండెడ్. కావాల్సింది అది.
అవునా? అరుణా అరుణా, ఏమండి త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చేయండి. ఈ మధ్య ఇది మరీ ఎక్కువగా వస్తున్నట్టుంది కదా. అవును డాక్టర్ గారు, ఇది వరకు సంవత్సరానికో 6 మాసాలకో వస్తుండేది, ఇప్పుడు తరచుగా వస్తుంది. అసలు ఇదంతా ఏమిటంటారు డాక్టర్ గారు? అన్ని టెస్టులు పూర్తయితే గానీ ఏ సంగతి చెప్పలేను. చూడరునా, ఇది వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది? ఎక్కడో ఏదో సంగీతం వినిపిస్తున్నట్టు, ఎవరో ఎక్కడికో నన్ను తీసుకువెళ్తున్నట్టు అనిపిస్తుంది. I see. ఎవరో దీనంగా నిలబడి నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఓ, ఎవరు? తెలీదు. అతన్ని ఎప్పుడైనా చూసినట్టుందే? తెలీదు. పోనీ పోల్చగలవా? ఏమో. బాగుందయ్యా మూర్తిరావు, ఈ ఫోటో చాలా బాగుంది. అబ్బాయిది ఈ ఫోటో నిలువెత్తుని రాయించాలి, ఇలాగే హాల్లో ఫ్రేమ్ కట్టించాలి. ఇదిగో. ఈ అమ్మాయి ఎవరు నీకు తెలుసా? మా అమ్మాయినండి. మీ అమ్మాయి అంటే నువ్వు పెంచుకున్న అమ్మాయి? హె, ఇంత పెద్దదైందా? మీరు ఎప్పుడో చిన్నప్పుడు చూశారు. అవునవును. సరే, అబ్బాయితో కలిసి ఈ ఫోటో ఏమిటి? ఇద్దరూ కలిసి కాలేజీలో చదువుకుంటున్నారు కదండి. ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఏదో చనువుగా తీసుకుని ఉంటారు. సరే సరే, అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా? పెళ్ళిడు వచ్చింది కదా, మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు. అవసరమైతే డబ్బు మేము సహాయం చేస్తాం. అయ్యా, నాగులపల్లి రాజా గారు పంపించారు. ఏది? మార్తిరావు, ఈ డ్రాఫ్ట్ బ్యాంకు పంపించి డబ్బు తెప్పించు. అలాగేనండి. చూడు, అబ్బాయి గారిని ఒకసారి ఇలా రమ్మ. అలాగే. నాన్నగారు పిలిచారట? ఏం లేదు బాబు, రంగరాజు గారు, అదే మీ మేనమావ గారు వాళ్ళ ఊరు రమ్మని ఉత్తరం రాశారు. ఒకసారి వెళ్ళి రాకూడదు? తర్వాత వెళ్తానులేండి. చూడు బాబు, ఆయనకి మనమన్నా మన కుటుంబం అన్నా ఎంతో అభిమానం. నిన్ను తన అల్లుడుగా చేసుకోవాలని కూడా ఆశపడుతున్నారు. మరి ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళి ఆ అమ్మాయిని నువ్వు చూసిస్తే బాగుంటుంది. ఇంకా చూసేదే ఉందండి, తెలిసిన అమ్మాయిగా. కాదు, పదే పదే ఆవేశం ఉత్తరం రాస్తున్నారు. వెళ్ళిస్తే బాగుంటుంది కదా. సరే, చూద్దాంలేండి. అమ్మగారు బొంబాయి పెడుతున్నారు కదా, ఆమెకు వెళ్ళగానే ఇటు మనం ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు అనుకుంటున్నట్టున్నారు. నేను ఉండగా చేసిన తప్పుని క్షమిస్తానేమో గాని నేను లేనప్పుడు జరిగే అల్లరిని మాత్రం క్షమించను. అండర్స్టాండ్? ఏమండి, అతి వినయం ధూర్త లక్షణం. రైట్. నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? పడుకుంటాను. ఏమిటి? చదువుకుంటాను. కాలేజీకి వెళ్ళవా? ఎందుకు వెళ్ళను? ఆదివారం కూడా కాలేజీకి పెడతావా? ఇవాళ ఆదివారమా? అయితే వెళ్ళను. ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకుంటాను. నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది. తెలుసా? తెలుసు. ఏమిటి, మనకు టైం అవ్వట్లేదు? అయి చాలాసేపు అయింది. అయినా టైం గురించి మీరు నాకు చెప్తున్నారా? చెప్పడం కాదు. ఒరే, ఎలా నుంచున్నారా దున్నపోతులాగా? సామాన్లు తీసుకెళ్ళి కారులో పెట్టండి. అక్క, ఏమిటి? నువ్వు బొంబాయి వెళ్తుంటే నాకెంతో బాధగా ఉంది. ఏడుపు కూడా వచ్చేస్తోంది. కాకాపడుతున్నావా? లేదక్క, నిజంగానే. హే, అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలిసే. నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేయి. మీరండి. రోజంత సుదినము ఏమి ప్రశాంతత. పెను తుఫాను ముగిసినట్టు, దారి వాన ఆగినట్టు, వెన్నెల విరిచినట్టు, జాబిలి పిలిచినట్టు. ఓహో, తాళము తాళము వేసినంత మాత్రమున మేము ఫోను చేయలేమనుకుంటురా సోదరి. 3 3 1 3 3. హలో బొచ్చు కుక్క. షట్ అప్. బాబాయ్, రాంగ్ నంబర్.
3 3 1 3 3. హాయ్ బొచ్చుకోక. హాయ్ శివకుక్క. నువ్వు వెంటనే బయలుదేరి మా ఇంటికి వచ్చాయి. అమ్మ లేదు, ఎమర్జెన్సీ బౌండరీ వెళ్ళిపోయింది. నువ్వు వచ్చేటప్పుడు మన వాళ్ళందరినీ పిలుచుకురా. ఓకే బాయ్. చూసిరా మన ప్రతాపము. Your attention, please. Indian Airlines regrets to inform that due to mechanical failure, the flight number IC504 to Mumbai has been cancelled. అరుణా అరుణా హాయ్. అబ్బా ఎంత కామ్గా ఉంది. ఇంకా హ్యాపీగా ఉంటుందా? 3 రోజుల దాకా అక్కయ్య రాదు. మరి మన ప్రోగ్రామ్ ఏంటి? ఊటీ. ఊరు దాటితే వీపు అంటే ఇక్కడే ఉండవంటావా? అవును, అవన్నీ తర్వాత. ముందు కాస్త కాఫీ పోయివే. కాఫీ ఏం కర్మ, బ్రహ్మాండమైన టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఈ లోపల ప్రోగ్రామ్ రెడీ చేయండి. ఓకే రండి. మరేమిటి ప్రోగ్రామ్? ఏముంది, ముందు ప్యాక్ చేద్దాం. దాన్ని కూడా రాని, తర్వాత విషయాలు ఆలోచిద్దాం. వేవే వేవే. టిఫిన్ రెడీ. అన్నపూర్ణ, అరుణా, ఆగండి. అది మీకు మరదలు మాత్రమే, నాకు చెల్లెలు. చిచ్చి, పశువులా ప్రవర్తించావు. అరుణా 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 అరుణా. ఏమిటి, ఏమైంది? ఏమండి, ఒళ్ళంతా వెచ్చగా కాలిపోతోంది. బాగా జ్వరం వచ్చేసినట్టుంది. త్వరగా డాక్టర్ని పిలిపించండి. నా మాట విని ఇక మీదట మీరు ఇలా తొందరపడకండి. ఆమె మనసుకు ఎలాంటి చిన్న దెబ్బ తగిలినా ఆమె ప్రాణానికే నష్టం జరగవచ్చు. వీలున్నంత వరకు ఆమెను ఫ్రీగా వదలండి. అలాగే డాక్టర్ గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మగారు. అరుణా అరుణా, అమ్మ అరుణా, సూర్య సత్యం రండి. అరుణా ఏమిటక్క, ఎక్కడికమ్మా వెళ్తున్నావు? నేనా? ఎక్కడికి? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఏం లేదులేమ్మా, ఏం లేదు. లోపల పదా.